ఇలా వారానికి 2-3 సార్లు అర్ధరాత్రి 11 గంటలకు ఇంటికి వస్తున్నాడు. ఒకరోజు వాళ్ళ నాన్న అబ్బాయిని నిలదీశాడు. ఏంట్రా బాబు, నేను చూస్తున్నాను ఈ మధ్య నువ్వు రాత్రి 11 గంటల వరకు వెళ్తున్నావు, అలా చేయదు బాబు అంటే వెంటనే వాళ్ళ నాన్నపై కోపగించుకుంటూ, నాన్న నేను చూస్తున్నాను, అసలు చిన్నప్పటి నుండి నాకు స్వేచ్ఛ లేదు. ఏంటి, నేను ఫ్రెండ్స్తో బయట తిరగకూడదా, సినిమాలకు షికార్లకు వెళ్ళకూడదా, నేను ఫేస్బుక్లో చాటింగ్ చేయకూడదా, ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పోస్ట్ చేయకూడదా, నాకు అసలు స్వేచ్ఛ లేదా నాన్న, నేను చూస్తున్నాను అనేసి నాన్నపై తిరగబడుతున్నాడు. అప్పుడు ఏం చేయాలి? చెట్టంతా కొడుకున్నాడు. ఎక్కువ మందలిస్తే పిల్లలు ఇప్పుడు వెళ్ళేసి సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. అలాంటి సందర్భంలో వాళ్ళ తండ్రి ఏం చెప్పాడంటే, చూడు బాబు, రేపు సండే కదా, నీకు కాలేజ్ లేదు కదా, దయచేసి నాకు ఒకరోజు నువ్వు స్పెండ్ చేయి నాతో పాటు, మనం సొంత ఊరికి వెళ్ళిపోదాం, మన తోటలోకి వెళ్ళిపోదాం, మనకు మామిడి తోట ఉంది కదా అక్కడికి వెళ్ళిపోదాం అనేసి నెక్స్ట్ డే సండే కాబట్టి ఆ తండ్రి ఫాదర్ ఏం చేస్తాడంటే తన కొడుకుని తీసుకుని తన సొంత ఊరికి వెళ్ళిపోయాడు, మామిడి తోటలోకి. అక్కడ 100 చెట్లు మామిడి చెట్లు ఉన్నాయి. తండ్రి అన్నాడు, బాబు నేను ఇక్కడ కూర్చుంటాను రా, నువ్వు వెళ్ళి ఈ మామిడి చెట్లు అన్ని కూడా పరిశీలించి రా అని చెప్పగానే ఆ చెట్లన్నీ కూడా లెక్కేసుకుంటూ పరిశీలించి ఆ బాబు వస్తాడు. వచ్చిన తర్వాత, ఏంటి బాబు చెట్లు ఎలా ఉన్నాయంటే, నాన్నగారు చెట్లు చాలా బాగా ఉన్నాయి, అన్ని బాగా ఉన్నాయి, బాగా పూలు పండ్లు కాయలు బాగున్నాయి, కానీ ఒక్క చెట్టు మాత్రం నాకు అర్థం కాలేదు. ఆ చెట్టు ఏమైపోయిందంటే ఆ చెట్టుకి పురుగులు పట్టిపోయాయి, ఆ చెట్టులో ఎదుగుదల లేదు, ఎందుకు ఆ చెట్టు ఒక్కటే పాడైపోయింది, మిగతా చెట్లన్నీ బాగున్నాయి నాన్నగారు అనగానే అప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్పారు, బాబు ఆ చెట్టు ఏదైతే పాడైపోయి ఉందో అది మొట్టమొదటిగా నాటినటువంటి చెట్టు, మొట్టమొదటిగా నాటాను కదా, కాస్త స్వేచ్ఛ ఇవ్వాలని దాన్ని వదిలేయడం జరిగింది. వాస్తవం ఏంటంటే చెట్లు చాలా ఆరోగ్యకరంగా అవి ఎదగాలి అంటే ఏవైతే అనవసరమైనటువంటి కొమ్మలు ఉన్నాయో, ఏవైతే కొమ్మలు భూమి కింద ఆనుతున్నాయో వాటిని కత్తిరించాలన్నా, లేదంటే కత్తిరించినట్లయితే సూర్యరశ్మి తగలని కారణంగా ఆ చెట్లలో పుచ్చు వచ్చేస్తుంది, ఆ చెట్లలో పురుగు చోటు చేస్తుంది. తద్వారా ఆ యొక్క చెట్టు యొక్క కొమ్మలను కొన్ని ఏదైతే అనవసరంగా పెరిగినటువంటి కొమ్మలు ఉంటాయో వాటిని కత్తిరించినట్లయితే పూర్తి చెట్టే నాశనం అయిపోతుంది. అది ముందు నాటినటువంటి చెట్టు కదా, కాస్త స్వేచ్ఛగా పెరగాలనేసి ఆ కొమ్మలని, అనవసరంగా పెరిగినటువంటి కొమ్మలని కత్తిరించకుండా వదిలేశాను కాబట్టి అది పూర్తిగా వినాశనం అయిపోయిందంటే ఆ బాబుకి అర్థమైపోయింది, టార్గెట్ నేనే, నాకు మా నాన్నగారు సంస్కరించాలి అని అనుకుంటున్నారు. అప్పుడు నాన్న ఇది నా గురించే మీరు చెప్తున్నారు కదంటే అప్పుడు ఆ తండ్రి అన్నాడు, బాబు చూడు బాబు, నేను సంస్కరించే ప్రయత్నం చేస్తున్నానంటే నీ స్వేచ్ఛను నేను కత్తిరించడం లేదు. చెట్టంతా కొడుకున్నాడు, అతడు గనక చదువుకోవాల్సినటువంటి వయసులో చెడు మార్గాలను అన్వేషిస్తూ చెడు పనులు చేసినట్లయితే అతని యొక్క జీవితం అనేది స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి నేను నీ చెడు ఆలోచనలే కత్తిరించాలనుకున్నాను తప్ప నీ స్వేచ్ఛని కాదు బాబు అని చెప్పగానే ఆ బాబుకు విషయం అర్థమైపోతుంది. తన తండ్రిని గుండెలకు హత్తుకొని, నాన్న నన్ను క్షమించండి, ఈ రోజు నుండి మీరు చెప్పినటువంటి మాట వింటాను అని ఆ కుమారుడు ఆ కొడుకు అక్కడ ఒప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, కొన్ని సందర్భాల్లో మన యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క కష్టాన్ని మనం గుర్తించడం లేదు, వారి యొక్క బాధల్ని మనం గుర్తించడం లేదు, మాటికి వారిని ఇబ్బంది పెడుతున్నాం ప్యాకెట్ మనీ కోసం. ఆ మనీ వారు ఎక్కడి నుండి తీసుకొస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు, ఒక్కొక్క డబ్బుల్ని ఎంతగా జమ చేస్తే మీ ఫీజు కడుతున్నారు, మీకు డ్రెస్ ఇప్పించాలి, మీకు షూస్ ఇప్పించాలి, మీకు కావాల్సినటువంటి ప్యాకెట్ మనీ ఇవ్వాలి, అన్ని ఇవ్వడానికి మీ నాన్న ఎంత కష్టపడుతున్నాడు ఒక్కసారి ఆలోచించారా? వారిని ఇబ్బంది పెట్టేటప్పుడు ప్రయత్నం చేయండి. దయచేసి తల్లిదండ్రుల్ని అర్థం చేసుకోండి సోదరులారా. చూడండి,